నువ్వు ఏజ్ తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతుంది కదా. ఎక్స్పీరియన్స్ తో పాటు ఎక్స్పైర్ డేట్ కూడా దగ్గర పడుతుంది నాన్న. ఈ క్యారెక్టర్ని నువ్వు ఎందుకు ఎంచుకున్నావు? అసలు ఈ క్యారెక్టర్లో నీకు కనిపించిన మజా ఏంటి? మీరు కామెడీ చేయకండి, మీ చుట్టూ ఉన్న ఏడు క్యారెక్టర్లు కామెడీ చేస్తాయి. మనకు ఇంకో పక్కన దొరికాడు. అమ్మాయి బాగుంది కదా సార్. అది సినిమాకి ఎంతో ప్లస్ అవుద్ది. మీరు జస్ట్ మీరు ఎంజాయ్ చేయండి మాతో పాటు అని చెప్పి. 100% నీ సినిమా మీద హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అన్న దిల్ రాజు గారిని మెప్పించాను, శిరీష్ అన్నని మెప్పించాను, మారుతి అన్నని మెప్పించాను, అనిల్ రావుపూడిని మెప్పించాను. తేడా వస్తే ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెడతా. 55 సీన్లు ఉంటే 45 సీన్లు ఫన్ ఉంది సినిమాలో. ఓకే, మీరు అన్నింటిని మర్చిపోయి నవ్వుకోవచ్చు. ఎందుకు నీ పెళ్ళి ఎప్పుడమ్మా? మా అందరినీ ఫారెన్ షిఫ్ట్ చేసి పెళ్లి కొడుకు దొరికినప్పుడు. నీవు ఒక హీరోగా లీడ్ క్యారెక్టర్గా చేస్తున్నప్పుడు నీకు ఇన్స్పిరేషన్ యాక్టర్ ఎవరు? నేను ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్న మాట ఇది. మాకు అప్పట్లో గాడ్ అయినా ఎవరైనా మెగాస్టార్ చిరంజీవి గారే. నీకు నచ్చిన సినిమా ఏది? రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా. నాకు మాయిలోడు అండి. అవునా? మాయిలోడు నాకు పాప సెంటిమెంట్ కావచ్చు, దాంట్లో ఉన్న చిన్న మ్యాజిక్స్. సో ఎవరైనా అడిగితే రీమేక్ ఏం చేద్దామంటే మైలోడి చేద్దాం అంటావా? అంతే, విత్ పర్మిషన్ ఆఫ్ ఎవ్రీవన్. మనిద్దరి మధ్యలో ఏ జన్మలో ఏ తీరని రుణం ఉందో